హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫారోస్ S2 అంటే సీజన్ 2 మొన్నే స్టార్ట్ అయింది కదా. సీజన్ 2 అన్నది సీజన్ 2 ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ మీరు సీజన్ 1లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే కనుక ఇప్పుడు సీజన్ 2లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కళ్ళు సీజన్ 2లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సీజన్ 2లో జాయిన్ అయ్యి సీజన్ 1 టాస్క్లు కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఇంతవరకు అసలు టెస్ట్ నెట్లో జాయిన్ అవ్వకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేసి ప్రజెంట్ మొత్తం సీజన్ 1లో ఏదైతే టాస్క్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేయొచ్చు. అలాగే సీజన్ 2లో ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో టాస్క్లు అవి కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి ఫారోస్ టెస్ట్ నెట్లో చాలా అప్గ్రేడ్స్ అన్నవి చేశారు. తర్వాత NFT అన్నది మింట్ చేయాలి, స్టేకింగ్ చేయాలి, తర్వాత అలాగే ట్విట్టర్తో ఫ్యాసెట్ అన్నది సెండ్ చేయాలి. అలాగే బిట్కెట్ వ్యాలెట్ ఉంటే కనుక కొన్ని టాస్క్లు ఉన్నాయి, ఆ టాస్క్లు ఇచ్చేసి ఫ్యాసెట్ అన్నది ఎక్స్ట్రా క్లెయిమ్ చేసుకోవచ్చు. లెవెల్ 5 అన్నది రీచ్ అవ్వాలి. ఇంతకుముందు సీజన్ 1లో లెవెల్ 4 అన్నది రీచ్ అయ్యాం కదా. ఇప్పుడు లెవెల్ 4 to లెవెల్ 5 అలా రీచ్ అవ్వాలన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు ఎలా రీచ్ అవ్వాలని చెప్పి లెవెల్ 5కి పొద్దున ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ప్రీమియర్స్లో 91 టాస్క్లు కంప్లీట్ చేస్తే 1000 పాయింట్స్ వస్తాయి. అలాగే ఆటో స్టేకింగ్లో 91 టాస్క్లు 91 ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు 1000 పాయింట్స్ వస్తాయి. అలాగే ఫైమాలో 91 ట్రాన్సాక్షన్స్ చేస్తే సేమ్ సీజన్ 1లో ఎలాగైతే మీరు 91 ట్రాన్సాక్షన్స్ చేశారో సేమ్ అలాగే ఈ సీజన్ 2లో కూడా ఈ టాస్క్ల్లో మీరు 91 ట్రాన్సాక్షన్స్ అన్నది కంప్లీట్ చేస్తే మీరు లెవెల్ 5 అన్నది రీచ్ అవుతారు. ఈ లెవెల్ 5 అన్నది ఇంకా 28 డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా డే బై డే కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు బిట్కెట్ వ్యాలెట్ అన్నది డౌన్లోడ్ చేసుకుని వన్స్ బిట్కెట్ వ్యాలెట్ అన్నది డౌన్లోడ్ చేసుకున్నాక మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది ఇంపోర్ట్ చేసుకోండి బిట్కెట్ వ్యాలెట్లోకి. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఈ ఫారోస్ లెవెల్ 5 టాస్క్ అన్నది స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఫారోస్ టాస్క్లో ఒక BTC టాస్క్ ఉందన్నమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే యూనిసాట్ వ్యాలెట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంతకు ముందు కనుక ఆల్రెడీ యూనిసాట్ వ్యాలెట్ యూజ్ చేస్తుంటే కనుక ఆ అకౌంట్ యూజ్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీకు యూనిసాట్ వ్యాలెట్ అన్నది ఇంతకు ముందు లేకపోతే కనుక ఇప్పుడు కొత్తగా యూనిసాట్ వ్యాలెట్ అన్నది క్రియేట్ చేయండి. ఇంపోర్ట్ ఏం చేయొద్దు, మెటామాస్క్ కానీ OKX కానీ ఏం ఇంపోర్ట్ చేయొద్దు. కొత్త వ్యాలెట్ అన్నది ఒకటి క్రియేట్ చేసేసేయండి, ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుని. సో BTC టు ఫారోస్ అన్నది మనం బ్రిడ్జ్ అన్నది చేయొచ్చు. ఓకేనా. సో మీకు కావాల్సిందల్లా బిట్కెట్ వ్యాలెట్ కావాలి, అలాగే యూనిసాట్ వ్యాలెట్ కావాలి. యూనిసాట్లోనేమో కొత్త వ్యాలెట్ క్రియేట్ చేస్తారు, బిట్కెట్ వ్యాలెట్లోనేమో మెటామాస్క్ ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫారోస్ వెబ్సైట్ అన్నది ఓపెన్ చేద్దాం. వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు టాస్క్లు అన్నవి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చూపిస్తాను. నేను కూడా ఒకసారి మెటామాస్క్ని బిట్కెట్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకుని ఆ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసి మీకు ఆ టాస్క్లు అన్నవి ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు వ్యాలెట్ అన్నది ఇంపోర్ట్ చేసుకున్నా ఇక్కడ రైట్ సైడ్ ఫారోస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బిట్కెట్ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. బిట్కెట్ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫారోస్ టెస్ట్ నెట్ కనెక్ట్ చేయమని చెప్పి వస్తుంది. కనెక్ట్ చేసి స్విచ్ అని వస్తుంది. స్విచ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫారోస్ టెస్ట్ నెట్ అన్నది నెట్వర్క్ అన్నది యాడ్ అయ్యింది. సో వన్స్ యాడ్ అయిపోయాక ఇక్కడ డైలీ చెక్ ఇన్ అన్నది ఉంది కదా, డైలీ చెక్ ఇన్ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు వ్యాలెట్లో కనుక $10 అలా హోల్డ్ చేసి ఒకవేళ అన్ని చైన్స్ మీద ఉంటే కనుక ఎక్స్ట్రా ఫ్యాసెట్ కావాలంటే కనుక ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు లాంగ్వేజ్ అన్నది చైనీస్లో ఉంటుంది. అది గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసుకుని మీరు అది చూసి మీ దగ్గర ఒకవేళ మెయిన్ అకౌంట్లో ఏమన్నా ఒక $10 వర్త్ ఫండ్స్ ఉంటే కనుక ఇవి వెరిఫై చేసుకోండి. $10 అమౌంట్ వెరిఫై చేసుకుని ఇక్కడ వెరిఫై చేసుకోండి. అలాగే ఇక్కడ 5 టాస్క్లు ఉన్నవి. 5 టాస్క్లు మీరు కంప్లీట్ చేస్తే మీకు ఫ్యాసెట్ అన్నది 0.3 అన్నది వస్తుంది అనమాట. సో ఇది ఒకసారి మీరు గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఈ టాస్క్ అన్నది కంప్లీట్ చేయండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఒకవేళ మీ మెయిన్ అకౌంట్లో ఫండ్స్ ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ ఏమో ఇక్కడ హోమ్లో అదంతా సేమే, ఏం చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ ట్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ డైలీ చెక్ ఇన్ చేయండి. వన్స్ డైలీ చెక్ ఇన్ చేశాక ఇక్కడ కింద మనకి ఈ ట్యాబ్లో టాస్క్లు అనేవి ఉన్నాయి కదా, ఇవి మీరు సీజన్ 1లో మీరు ఇన్ కేస్ స్వాప్ కానీ జెనిత్లో స్వాప్, ఫారో స్వాప్లో స్వాప్, అలాగే జెనిత్లో లిక్విడిటీ, ఫారో స్వాప్లో లిక్విడిటీ ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేయకపోతే
91 ట్రాన్సాక్షన్స్ అన్నవి కంప్లీట్ చేయకపోతే ఇప్పుడైనా చేయొచ్చు. బిట్కెట్ వ్యాలెట్ కనెక్ట్ చేసి కంప్లీట్ చేయండి. కాకపోతే ఎక్స్ట్రా బూస్ట్ అన్నది పాయింట్స్ అన్నవి ఎక్స్ట్రా రావు. ఈ 91 ట్రాన్స్ఫర్స్కి మీకు ఎన్నైతే చేస్తారో దానికి సంబంధించిన 1000 XP అన్నది పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయింది కదా, మరి సీజన్ 1లో చేయలేదు కదా, పాయింట్స్ రావేమో అనుకుంటారు. అలా కాకుండా మీరు ఇన్ కేస్ 91 ట్రాన్సాక్షన్స్ అన్నవి అప్పుడు లిక్విడిటీ అవి సరిగ్గా వర్క్ అవ్వలేదు కదా వెబ్సైట్. సో ఇప్పుడు వర్క్ అయితే కనుక ఒకసారి మీరు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోండి. సీజన్ 1కి సంబంధించిన టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. అలాగే సెండ్ టు ఫ్రెండ్ టాస్క్ ఉంది కదా, ఇది కూడా అంతే అనమాట. మీరు ఫ్రెండ్స్ వ్యాలెట్స్ ఉన్నాయి కదా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాళ్ళకి స్మాల్ అమౌంట్ ఒక 91 ట్రాన్సాక్షన్స్ అన్నవి కంప్లీట్ చేయండి. ఇక్కడ వరకు సీజన్ 1 అనమాట. సెండ్ టు ఫ్రెండ్స్ టాస్క్ వరకు సీజన్ 1లో చూసాము. ఇప్పుడు సీజన్ 2కి ఇక్కడ వేయా సోషల్ మీడియా అకౌంట్ అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఒకసారి ఇక్కడ ఏం చేయాలంటే ఈ టాస్క్ అన్నది ఓపెన్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అన్నది ఓపెన్ అయింది. ఇలా ప్రీమియస్ ల్యాబ్స్ అని చెప్పి ఇలా వెబ్సైట్ అన్నది ఓపెన్ అయింది. వన్స్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి బిట్కెట్ వ్యాలెట్ మాత్రమే కనెక్ట్ చేయండి. ఓకేనా. బిట్కెట్ వ్యాలెట్ అన్నది ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి బిట్కెట్ వ్యాలెటే కనెక్ట్ చేయండి. వన్స్ కనెక్ట్ చేసి అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేశాక ఇక్కడ వచ్చేసి స్మాల్ అమౌంట్ అన్నది మీకు నచ్చినట్టుగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీ ట్విట్టర్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, అంటే మీది కాదు, ఫ్రెండ్ సెల్ఫ్ కన్నా ఫారోస్ చేస్తున్న వ్యాలెట్స్ ట్విట్టర్ యూజర్ నేమ్స్ తీసుకోండి. మన గ్రూప్లో పోస్ట్ చేశారు ఆల్రెడీ. నేను ఈ వీడియో కింద కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఆ యూజర్ నేమ్స్ అన్న యూజ్ చేసుకుని మీరు ఇక్కడ స్మాల్ ట్రాన్సాక్షన్స్ చొప్పున 91 చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ పోస్ట్లో మెన్షన్ చేశా కదా, ఇప్పుడు ప్రీమియస్ చేస్తున్నాం కాబట్టి 91 చేయాలి. ఇలాగా స్మాల్ అమౌంట్ ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ ట్విట్టర్ యూజర్ నేమ్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలాగ ఎంటర్ చేయండి. ఓకేనా. వాళ్ళ ట్విట్టర్ యూజర్ నేమ్ ఇచ్చేసి సెండ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా బిట్కెట్ వ్యాలెట్కి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేశాక మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి అయింది. ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ అని అయింది 1 minute వెయిట్ చేస్తే. ఓకేనా. సో ఇలాగ మీరు ఏం చేస్తారంటే స్మాల్ అమౌంట్ ఎంటర్ చేయండి. అలాగే ట్విట్టర్ యూజర్ నేమ్ అన్నది మీ అకౌంట్స్ కాకుండా మన గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆ యూజర్ నేమ్స్ అన్నవి హ్యాండిల్స్ ట్విట్టర్ హ్యాండిల్స్ తీసుకుని ఇలాగ మీరు 91 ట్రాన్సాక్షన్స్ అన్నవి కంప్లీట్ చేయండి. సైట్ ఇది బాగానే వర్క్ అవుతుంది కాబట్టి ఒక్కళ్ళే యూజర్ నేమ్ తీసుకోకుండా ఒక 10 యూజర్ నేమ్స్ తీసుకోండి, లేదా ఒక 15 అలా తీసుకుని అవి 91కి డివైడ్ చేసుకోండి. ఓకేనా. ఇలా వన్స్ కంప్లీట్ అయిపోయాక ఇంటూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సెండ్ మీదకి రండి. మళ్ళీ ఇక్కడ స్మాల్ అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ యూజర్ నేమ్ అన్నది ఎంటర్ చేయండి. ఓకేనా. ఇలా జస్ట్ డిఫరెంట్ ట్విట్టర్ యూజర్ నేమ్ సెండ్ నౌ మీద క్లిక్ చేయడం. మళ్ళీ మీకు బిట్కెట్ వ్యాలెట్ కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయడం. ఇలాగా మీరు డిఫరెంట్ యూజర్ నేమ్స్ అన్నవి తీసుకోండి. జస్ట్ ఇలా ట్రాన్సాక్షన్ చేయండి. ఒక యూజర్ నేమ్కి ఒక 5 to 7 ట్రాన్సాక్షన్స్ చేయండి. అలాగా ఒక 12 or 13 తీసుకోండి, సరిపోద్ది మీకు. ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం టాస్క్ తర్వాత మనకు వచ్చేసి ఇది కూడా సీజన్ 1 టాస్క్, ఐడెంటిటీ సర్వీస్. డిఫరెంట్ యూజర్ నేమ్స్తో 91 ట్రాన్సాక్షన్ అంటే 91 డొమైన్స్ అన్నది క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ సీజన్ 1లో మీరు చేయకపోతే ఇప్పుడన్నా కంప్లీట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, బిట్కెట్ వ్యాలెట్తో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాఫీ అని ఉంది కదా, ఇది డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇది ఓన్లీ 1 time టాస్క్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఇది ఆక్వాఫ్లెక్స్ అని చెప్పి ఇదే అనమాట ఆ టాస్క్, రాఫీ అన్న టాస్క్. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి. బిట్కెట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో మనం చేసేప్పుడు సీజన్ 2 అన్ని టాస్క్లకి మీరు కనెక్ట్ చేసిందల్లా బిట్కెట్ వ్యాలెటే. ఓన్లీ ఒక డే యాప్స్లో యూనిసాట్ వ్యాలెట్ కూడా కనెక్ట్ చేస్తాం, 2 కనెక్ట్ చేస్తాం. ఓకే. వన్స్ బిట్కెట్ వ్యాలెట్ అన్నది ఇక్కడ కనెక్ట్ చేశాక ఇక్కడ లెట్స్ డ్రైవ్ ఇన్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చినాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను లెఫ్ట్ సైడ్ది స్ప్లిట్ మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మీకు ఇలాగా బిట్కెట్కి కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. కన్ఫర్మ్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేశాక ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే యాక్టివేట్ షీల్డ్ అని ఉంది. ఈ యాక్టివేట్ షీల్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇలాగా క్రాఫ్ట్ మై ఫస్ట్ కాంబో అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ క్రాఫ్ట్ స్ట్రాటజీ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ అండ్ క్రాఫ్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బిట్కెట్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనకి వ్యాలెట్లో 100 టోకెన్స్ అన్నవి వస్తాయి అన్నమాట. సో ఇది వన్స్ వచ్చాక ఎన్ఎఫ్టీ మింట్ చేయాలి. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. ఇలాగ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి.
వన్స్ కన్ఫర్మ్ చేశాక మనకి ఈ 100 టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లెయిమ్ యువర్ రివార్డ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలాగ NFT మింట్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చెక్ టోకెన్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 100 టోకెన్స్ అనేవి మనకి ఫ్యాసెట్ లాగా ఇచ్చారు కాబట్టి ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి వ్యాలెట్లో. వెయిట్ చేస్తే మీకు తర్వాత నెక్స్ట్ చెక్ టోకెన్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది కంప్లీట్ అయిపోద్ది టాస్క్. సో ఒక 5 minutes ఆగి నేను ఇది మళ్ళీ ఈ చెక్ టోకెన్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అలాగే NFT అన్నది మింట్ చేస్తే ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో వన్స్ మీకు బ్యాలెన్స్ అన్నది మళ్ళీ చెక్ చేస్తే మీకు 100 అని చెప్పి ఇలా వస్తుంది. వచ్చాక మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్రీమియం NFT అన్నది ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకుని బాటమ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఫాలో అని చెప్పి ఉంది కదా, వాళ్ళని ఫాలో చేయాలన్నమాట. సో అది క్లిక్ చేస్తే మీకు ట్విట్టర్ ఆథరైజ్ చేసుకోమని చెప్పి వస్తుంది. ట్విట్టర్ ఆథరైజ్ చేసి వాళ్ళని ఫాలో చేసి ఆ టాస్క్ అన్నది వెరిఫై చేసుకుని మనం NFT అన్నది క్లెయిమ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఆథరైజ్ క్లిక్ చేయండి. వన్స్ ఆథరైజ్ అయిపోయాక ఫాలో అని చెప్పి వచ్చింది కదా, ఫాలో మీద క్లిక్ చేయండి. వాళ్ళని ఫాలో అయిపోతాం. ఈ ట్యాబ్ అనేది క్లోజ్ చేసేసి ఇప్పుడు వెరిఫై ఫాలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు క్లెయిమ్ NFT మీద క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అని చెప్పి ఇలాగ బిట్కెట్కి కన్ఫర్మేషన్ వచ్చింది కదా, కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ ఇది కన్ఫర్మ్ అయిపోతే ఇక్కడ మీకు NFT అన్నది మింట్ చేసేసుకున్నారని చెప్పి వస్తుంది. ఇది ఓన్లీ 1 time టాస్క్ అనమాట NFT మింట్. ఓకేనా, ఆక్వాఫ్లెక్స్ అన్నది ఓన్లీ 1 time NFT మింటింగ్ ఇది. సో ప్రీమియమ్స్ అన్నది కంప్లీట్ చేసేసాము. అలాగే రాఫీ అని చెప్పి ఉంది కదా, ఇది కూడా ఆక్వాఫ్లెక్స్ అన్నది కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకు ఉన్న టాస్క్లు వచ్చేసి స్టేక్ ఉంది, అలాగే బిట్కాయిన్ బ్రిడ్జ్ ఉంది, CFD ట్రేడింగ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి స్టేక్ ఓపెన్ చేయండి. స్టేక్ ఓపెన్ చేసేసి ఇక్కడ వచ్చేసి బిట్కెట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అనగా కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి. బిట్కెట్ వ్యాలెట్ అన్నది చూస్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. వన్స్ మీరు కనెక్ట్ చేసి లాగిన్ చేశాక మీకు ఇలాగా న్యూ కమర్ గైడ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసేసుకోండి బాక్స్ని. నెక్స్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫ్యాసెట్ సింబల్ ఉంది కదా, ఈ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ఈ ఫ్యాసెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. సో ఇలాగా ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ అయిపోయింది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ డైలీ ఆటో స్టేక్ వెబ్సైట్లో మనం డైలీ చేయాల్సిందల్లా ఇక్కడ AI అని చెప్పి ఉంది కదా, AI మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి కొంచెం. ఓకే, ఇక్కడ AI మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ కొన్ని వచ్చి ఇక్కడ అప్లై అన్నది ఎనేబుల్ అయింది. వన్స్ ఇది ఎనేబుల్ అయ్యాక ఈ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బిట్కెట్ వ్యాలెట్కి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది 91 times కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ కూడా. ఆటో స్టేకింగ్ అన్న వెబ్సైట్లో 91 ట్రాన్సాక్షన్స్ అన్నవి మనం కంప్లీట్ చేయాలి. జస్ట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి, ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి, AI మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. కొంచెం టెస్ట్ నెట్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేశాక మీకు బిట్కెట్ వ్యాలెట్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, అది కన్ఫర్మ్ చేయాలన్నమాట. మీకు 4 times 5 times వస్తుంది. వన్స్ వస్తే మీరు 1 by 1 ఇలాగా ఎప్రూవ్ వస్తుంది మీరు. ఓకేనా, ఇప్పుడు వచ్చింది కదా, ఇందాక క్లిక్ చేస్తే ఓకే చేసి అప్రూవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు 1 time అయింది కదా, ఇంకా 3 times వస్తుంది అనుకుంటా, 3 or 4 times ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి టిక్ పడాలి. సో వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకొక కన్ఫర్మేషన్ వస్తుంది, అది కూడా ఓకే చేయాలి. సో సెకండ్ వచ్చింది కదా, ఇది కూడా అప్రూవ్ చేయండి. ఇలాగా ఇంకా వస్తాయి అనమాట, ఒక 3 or 4 times. వన్స్ ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ టిక్ పడతాయి అనమాట. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇవి టిక్ పడతాయి. ఇప్పుడు సెకండ్ అవుతుంది, నెక్స్ట్ ఇది అయ్యిద్ది. అలాగా మీకు అప్రూవ్ వస్తూ ఉంటాయి. చూసి అయ్యేంతవరకు వెయిట్ చేయండి, కొంచెం స్లోగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టైం వచ్చింది కదా, ఇది కూడా అప్రూవ్ చేయండి. సో ఇంకో 4th time కూడా వచ్చింది, ఇది కూడా కన్ఫర్మ్ చేయండి. సో టోటల్ 4 times వచ్చింది. 4 times మీరు అప్రూవ్ చేస్తే ఈ టాస్క్ అన్నది ఒకసారి కంప్లీట్ అయ్యిద్ది అనమాట, ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యిద్ది. ఇలాగా మీరు 91 ట్రాన్స్ఫర్స్ అన్నవి ఈ ఆటో స్టేకింగ్లో కంప్లీట్ చేయాలి. సో వన్స్ ఇది కంప్లీట్ అయితే మీకు చూపిస్తాను, కంప్లీట్ అని చెప్పి వస్తుంది పాపప్. సో ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ఫుల్ అని చెప్పి రావడానికి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి వెబ్సైట్ అన్నది. సో ప్రాసెస్ అయితే అంతే అనమాట. వన్స్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయి అలాగే సేమ్ మళ్ళీ AI మీద క్లిక్ చేయడం, మళ్ళీ అప్లై మీద క్లిక్ చేయడం, ఒక 4 times మీకు బిట్కెట్ వ్యాలెట్ కన్ఫర్మేషన్ వస్తుంది. 1 by 1 కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, వీటిలో జస్ట్ లాక్ చేయండి. ఇది USDC సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ లాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంతో కొంత జస్ట్ ఇలా పెట్టేసి లాక్ మీద క్లిక్ చేసేయండి. అలాగే నెక్స్ట్ మాక్ USDC అన్నది కదా, ఇది కూడా సెలెక్ట్ చేయండి, లాక్ మీద క్లిక్ చేసుకోండి. ఇది కొంచెం డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేసేసి లాక్ మీద చేసేసేయండి. నెక్స్ట్ అలాగే ఇది కూడా USDC DT అన్నది కదా, ఇది కూడా లాక్ మీద క్లిక్ చేయండి, స్మాల్ అమౌంట్. ఓకే, లాక్ చేసేసేయండి. ఇలాగా ఇది మాత్రం జస్ట్ మీ దగ్గర అప్పుడప్పుడు
ఫండ్స్ ఉంటే కనుక జస్ట్ లాక్ చేసుకోండి. ఏదో ఒక కొంచెం దాంట్లో మనం లాక్ చేసినట్టు ఫండ్స్ అన్నవి లాక్ చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా. ఏఐ మాత్రం మీరు ఆటో స్టేకింగ్ కింద ఏఐ క్లిక్ చేసి నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేసి 91 ట్రాన్సాక్షన్స్ అన్నది కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఆటో స్టేకింగ్ కూడా చూసాము. ఇప్పుడు బిట్ కాయిన్ బ్రిడ్జ్ అనమాట. ఈ బిట్ కాయిన్ బ్రిడ్జ్ అన్నది ఓపెన్ చేయండి. ఇక్కడ మనం బిట్కెట్ వ్యాలెట్ అలాగే ఇందాక మనం యూనిసాట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోమన్నా కదా, ఈ బోత్ వ్యాలెట్స్ అన్నవి ఇక్కడ మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి బిట్కెట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. వన్స్ కనెక్ట్ చేసి కన్ఫర్మ్ చేశాక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కనెక్ట్ ఈవీఎం దగ్గర మీ బిట్కెట్ వ్యాలెట్ అన్నది అంటే మెటామాస్క్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని వచ్చింది కదా, కన్ఫర్మ్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఫారోస్ టెస్ట్ నెట్ అన్నది సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. అగ్రీ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇథీరియం అన్నది ఈవీఎం అన్నది కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు కనెక్ట్ బీటీసీ చూస్ చేసుకుని ఇక్కడ మీరు యూనిసాట్ అన్నది డౌన్లోడ్ చేసాం కదా, డౌన్లోడ్ చేసి కొత్త వ్యాలెట్ అన్నది క్రియేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇది కనెక్ట్ చేసేసేయండి. ఈవీఎం అదే బీటీసీ వ్యాలెట్ అన్నది ఇక్కడ స్విచ్ నెట్వర్క్ అని వచ్చింది కదా, నెట్వర్క్ అన్న స్విచ్ చేసేసి స్విచ్ చైన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ కనెక్ట్ అని వచ్చింది కదా, కనెక్ట్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ రెఫరల్ కోడ్ అని ఆప్షనల్ ఉంది. నాది కావాలంటే జస్ట్ మీకు రెఫరల్ కోడ్ ఇస్తాను, ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని ఫాలో చేయండి. అలాగే డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. ఈ రెండు కంప్లీట్ చేసి ఇక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవాలి. నేను ఫ్యాసెట్ లింక్ అన్నది ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీ యూనిస్వాట్లో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి నేను ఫ్యాసెట్ లింక్ ఇస్తాను. ఇక్కడ మీ అడ్రస్ మీ యూనిసాట్ బీటీసీ అడ్రస్ అన్నది ఇక్కడ పేస్ట్ చేసి ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ఫ్యాసెట్ అన్నది వన్స్ క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడ వెబ్సైట్లో బ్రిడ్జ్ అని ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయండి. బ్రిడ్జ్ ఓపెన్ చేసి సో ప్రెజెంట్ ఇది ఫైమా బ్రిడ్జ్ అన్నది ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం వెబ్సైట్ మెయింటెనెన్స్లో ఉంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుని ఇక్కడ బ్రిడ్జ్ మీద క్లిక్ చేయండి. బ్రిడ్జ్ మీద క్లిక్ చేస్తే మీకు బీటీసీ నుంచి అంటే యూనిసాట్ వ్యాలెట్ నుంచి ఫారోస్ టెస్ట్ నెట్కి అంటే ఈవీఎం వ్యాలెట్కి కొంత అమౌంట్ అన్నది మీరు సెండ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ బ్రిడ్జ్ చేస్తారు బీటీసీ నుంచి ఫారోస్కి. అలాగా మళ్ళీ నెక్స్ట్ ఫారోస్ టు బీటీసీ అలాగా ఒక 91 ట్రాన్సాక్షన్స్ అన్నవి కంప్లీట్ చేయండి. బీటీసీ టు ఫారోస్, ఫారోస్ టు బీటీసీ అలా చేస్తే మీకు 91 ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేస్తే 1000 ఎక్స్పీ అనేది వస్తుంది. ఓకేనా. ఇది ఫైమాకి సంబంధించింది అంటే స్టేక్ ఇది బిట్ కాయిన్ బ్రిడ్జ్ టాస్క్ సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిఎఫ్డి ట్రేడింగ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఇది కూడా బిట్కెట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. ఓన్లీ ఫైమా ఒక్కదానికే మనం యూనిసాట్ వ్యాలెట్ అన్నది ఎక్స్ట్రాగా యాడ్ చేసాము. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బిట్కెట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. వన్స్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు ఫ్యాసెట్ అని ఉంది కదా, ఈ ఫ్యాసెట్ అన్నది క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుని మీరు ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడ వెబ్సైట్లో మీరు జస్ట్ బై సెల్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి. బిట్కెట్ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తే ఇక్కడ స్విచ్ టు ఫారోస్ అని ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు బిట్కెట్ వ్యాలెట్కి కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ టెస్ట్ యూఎస్డిసి అని ఉంది, ఇది కూడా క్లిక్ చేయండి. మీకు బిట్కెట్ వ్యాలెట్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఓకే. ఇది ఫ్యాసెట్ క్లెయిమ్ కోసం అనమాట. వన్స్ ఇది కూడా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ పడిపోతే నెక్స్ట్ అప్రూవ్ బ్రోకెక్స్ మీద క్లిక్ చేయాలి మనం. సో ఇప్పుడు ఫ్యాసెట్ బ్యాలెన్స్ అన్నది యూఎస్డిసి బ్యాలెన్స్ అన్నది మనకి వస్తుంది ఇది క్లెయిమ్ అయితే కనుక. ఆ వచ్చిన యూఎస్డిసి బ్యాలెన్స్తో మనం జస్ట్ వాళ్ళ ట్రేడ్ వెబ్సైట్లో బై సెల్ చేయాలన్నమాట. ప్రజెంట్ ఆ బై సెల్ అన్నది వెబ్సైట్ అన్నది బ్యాలెన్స్ మనం క్లెయిమ్ చేశాక అక్కడ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళని డిస్కౌంట్లో అడిగితే వాళ్ళ వెబ్సైట్ అన్నది డౌన్లో ఉంది, ప్రజెంట్ ల్యాగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. మీకు జస్ట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగా చేయాలి టాస్క్ అన్నది. ఇది కూడా మీరు 91 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అన్ని సీజన్ 2లో ఉన్న అన్ని టాస్కులు 91 టైమ్స్ కంప్లీట్ చేస్తారు. ఓకేనా. యూఎస్డిసి మనకు క్లెయిమ్ అయిపోయింది. ఓకే మీద క్లిక్ చేయండి. ఎవ్రీ టాస్క్ మీరు 91 టైమ్స్ కంప్లీట్ చేస్తారు. ఓన్లీ ఒకే ఒక్క రాఫీ టాస్క్ అంటే ఆక్వా ఫ్లెక్స్ అని చెప్పింది కదా, అదొక్కటి మాత్రం 1 టైం ఎన్ఎఫ్టీ మింట్ చేస్తారు అంతే. రిమైనింగ్ అన్ని మీరు 91 టైమ్స్ అన్నవి ట్రాన్స్ఫర్స్ చేస్తే ఈ 5th లెవెల్కి అన్నది మీరు రీచ్ అయిపోతారు. నెక్స్ట్ అప్రూవ్ బ్రోకెక్స్ మీద క్లిక్ చేశాను. బిట్కెట్ వ్యాలెట్ కన్ఫర్మేషన్ వచ్చింది. అప్రూవ్ మీద క్లిక్ చేయండి. అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా టిక్ పడిపోద్ది. నెక్స్ట్ మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం బై సెల్ అన్నది చేయాలన్నమాట.
వన్స్ ఇది కూడా అప్రూవ్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రోకెక్స్ ప్రోటోకాల్ ఉంది కదా, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్స్లోకి రండి. మార్కెట్స్లోకి వచ్చాక మీకు ఇక్కడ ఏఏపిఎల్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఏమేమి చేంజ్ చేయాలో నేను ఒక మీకు ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఆ చైన్స్లోనే ట్రై చేయండి, ఓకేనా. జస్ట్ మీకు ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాలెన్స్ క్లెయిమ్ అయినా కానీ ఇక్కడ షో అవ్వట్లేదు, వెబ్సైట్ ఇష్యూ ఉంది. వన్స్ వర్క్ అయితే కనుక నేను అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్లో, అప్పుడు ఈ బ్రోకెక్స్ టాస్క్ అన్నది అప్పుడు కంప్లీట్ చేసేసుకోండి. ప్రజెంట్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీమియమ్స్ అని ఉంది కదా, ట్విట్టర్ ద్వారా పంపించే 91 times ఇది కంప్లీట్ చేయండి. అలాగే 1 time ఎన్ఎఫ్టీ మింట్ చేసే రాఫీ ఉంది కదా, ఇది కూడా కంప్లీట్ చేసుకోండి, వర్క్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆటో స్టేకింగ్ ఉంది కదా, ఇది కూడా కంప్లీట్ చేసుకోండి. ఆ నెక్స్ట్ వచ్చేసి బిట్ కాయిన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది కొంచెం టైం పట్టిద్ది, ట్రాన్సాక్షన్కి ఒక 30 minutes కానీ 40 minutes కానీ అలా టైం పట్టిద్ది. ఇది ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటే ట్రై చేయండి. అలాగే సిఎఫ్టీ ట్రేడింగ్ ప్రెజెంట్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇది వర్క్ అయినప్పుడు నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో, మీరు అప్పుడు ఓపెన్ చేసి జస్ట్ బై సెల్ అన్నది కంప్లీట్ చేయండి. ఇక్కడ బై ఉంది కదా, నేను చెప్తాను కొన్ని కాయిన్స్, ఆ కాయిన్స్లో మీరు జస్ట్ బై అని చెప్పి క్లిక్ చేసేసి ఇక్కడ మీరు 25% 50% అంటే మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ని బట్టి, లేదంటే డైరెక్ట్ ఇక్కడ 10 అని ఎంటర్ చేసి ఓపెన్ పొజిషన్ మీద క్లిక్ చేయడం, మీకు బిట్కెట్ వ్యాలెట్ కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయడం. అలాగే సెల్ మీద క్లిక్ చేయడం, మీరు ఎంతైతే 10 పెట్టారు కదా ఇందాక 5 ఇవ్వండి, జస్ట్ 5 ఇచ్చేసి ఇలా ఓపెన్ మీద అంటే సెల్ చేసేయడం, ఇక్కడ మార్కెట్లో పెట్టుకోండి, సెల్ చేసేసేయండి. అలా బై సెల్ చేయండి. నేను కొన్ని పేర్స్ చెప్తాను, వాళ్ళు చెప్పిన డిస్కార్డ్లో చెప్పిన పేర్స్, ఆ పేర్స్లోనే మీరు బై సెల్లో చేసేసి 91 times మీరు ట్రాన్స్ఫర్స్ అన్నది కంప్లీట్ చేయండి. సో ఓవరాల్గా మీకు ఈ ఫారోస్ సీజన్ 2 అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సీజన్ 1 చేయకపోయినా కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమి లేదు, మొత్తం అవైలబుల్గా ఉన్న టాస్క్లు అన్నవి స్టార్టింగ్ నుంచి మొత్తం కంప్లీట్ చేసేసేయండి. ఇక్కడ జెనిత్ దగ్గర స్వాప్స్ దగ్గర నుంచి మొత్తం బాటమ్ వరకు కంప్లీట్ చేసేసేయండి. డైలీ చెక్ ఇన్, డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ మర్చిపోవద్దు. మీ మెయిన్ అకౌంట్లో మాత్రం ఫండ్స్ ఉంటే $10 వర్త్ అన్ని చైన్స్లో ఫండ్స్ ఉంటే కనుక ఇది కూడా చేసుకోండి. మీకు అప్పుడు 0.3 అన్నది ఫ్యాసెట్ అన్నది డైలీ క్లెయిమ్ కింద ఎక్స్ట్రా అన్నది వస్తుంది. అలాగే సీజన్ 2 వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, సోషల్ మీడియా అకౌంట్ దగ్గర నుంచి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీ అందరికీ S2కి సంబంధించిన అప్డేట్ మొత్తం నేను లెవెల్ 5కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త యూజర్స్ ఎవరైనా మన ఛానల్ వీడియోస్ వాచ్ చేస్తుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో దాని త్రూ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.